అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో 2024 సంవత్సరంలో చైత్రమాసంలో ఏప్రిల్ 9వ తేదీ పాడ్యమి తిథి నుంచి ఏప్రిల్ 17వ తేదీ నవమి తిథి వరకు మనకి చైత్ర వసంత నవరాత్రులు అనేటివి ఉన్నాయండి. ఈ 9 రోజులను మనము రామ నవరాత్రులు అనే పేరుతో కూడా పిలుస్తామండి. ఈ 9 రోజులు ప్రత్యేకంగా లలితాదేవిని అయితే ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. మీరు కనుక ఏదైనా సరే సంకల్పం తీసుకొని నవరాత్రులు అనేటివి చాలా శక్తివంతమైనటువంటి మనకి అందరికీ తెలిసిన నవరాత్రులు వచ్చేసి దేవీ శరన్నవరాత్రి. మనం ఎక్కువగా దుర్గమ్మనైతే ఆరాధిస్తూ ఉంటాం కదా అండి. దేవీ శరన్నవరాత్రుల్లో మనం పూజ చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఈ చైత్ర వసంత నవరాత్రుల్లో పూజ చేసినా కూడా మనకి అంతే ఫలితం అనేది వస్తుందండి. మనము అక్కడ దుర్గమ్మను కొలిస్తే ఇక్కడ లలితాదేవిని అయితే మనం ఆరాధిస్తాం. ఈ నవరాత్రుల పూజలో మనం ప్రత్యేకంగా లలితాదేవి ఫోటోను పెట్టుకొని పూజ చేసుకోవాలండి. మీ దగ్గర కనుక లలితాదేవి ఫోటో ఉంటే పూజలో పెట్టుకోవచ్చండి. ఇప్పుడైతే మనకి గూగుల్స్లో ప్రింట్అవుట్ తీసినా కూడా మనకి లలితమ్మ ఫోటో అనేది మనకి వచ్చేస్తుంది. ఒకవేళ మీకు లలితమ్మ ఫోటో కానీ అందుబాటులో లేకపోతే మీ దగ్గర దుర్గాదేవి ఫోటో ఉన్నా లేదు లక్ష్మీదేవి ఫోటో ఉన్నా సరే ఏ అమ్మవారి స్వరూపం ఫోటో ఉన్నా కూడా మీరు ఇంట్లో పెట్టుకొని సాక్షాత్తు లలితాదేవి స్వరూపంగా భావించి మీరు పూజ అనేది చేసి 9 రోజులలో మీరు నిత్య నియమాలతో మీరు పాటించి పూజ అనేది చేస్తే తప్పకుండా ఆ అమ్మవారి అనుగ్రహం అనేది లభిస్తుందండి. ఈ వీడియోలో వచ్చేసి చాలామంది జాబ్స్ చేసేవాళ్ళు, హాస్టల్స్లో ఉండేవాళ్ళు, అలానే కలుషం ఆనవాయితీ లేని వాళ్ళు, అఖండ దీపం పెట్టలేని వాళ్ళు ఏ విధమైన పద్ధతిలో పూజ చేయాలి, తేలికైన పద్ధతిలో ఇంట్లోనే పూజ ఎలా చేయాలో నేను తెలియజేస్తానండి. ముందుగా మీరు ఈ నవరాత్రుల మొదటి రోజు అమ్మవారి ఫోటో అయితే మీరు ముందుగా సిద్ధం చేసుకోవాలండి. ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేసి ఇంటిని వాకిలిని శుభ్రం అనేది చేసుకోవాలి. మనకి ముందు రోజు అమావాస్య వస్తుంది కాబట్టి కొంతమంది అమావాస్య ముందు రోజే శుభ్రం అనేది కొంతమంది అమావాస్య రోజునే ఇంటిని వాకిలిని అంతా శుభ్రం చేస్తారండి. 5వ తేదీన మరొక ప్రత్యేకత ఏంటంటే ఉగాది పండుగ అండి. అంటే తెలుగువారి కొత్త సంవత్సరం అనేది ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉదయాన్నే నిద్ర లేచి తలంటు స్నానం చేసి నూతన వస్త్రధారణ అనేది చేస్తారండి. ఈ రోజున లలితమ్మ ఫోటో పెట్టుకొని మీరు ప్రత్యేకంగా అమ్మవారికి అలంకరణ చేసి మీ శక్తి కొలది మీరు నైవేద్యాలను సమర్పించుకోవచ్చండి. మీరు ఈరోజు ప్రత్యేకంగా ఉగాది కాబట్టి ఉగాది పచ్చడిని మీరు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. 9 రోజులలో అమ్మవారు ఏ అలంకరణలో దర్శనమిస్తారు, ఏ రోజున ఏ నైవేద్యం సమర్పించాలి, పురాణాల ప్రకారం నేనైతే ఆల్రెడీ ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నానండి. మీకు ఎవరికైనా సరే ఉపయోగపడితే తప్పకుండా మీరు ఆ వీడియోని చూడండి. ఈ విధంగా నేను ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని పీఠం మీద ఒక వస్త్రాన్ని పరుచుకొని దాని మీద నేను అమ్మవారి ఫోటోనైతే పెట్టుకున్నానండి. నా దగ్గర లలితమ్మ ఫోటో అనేది ఉందండి కాబట్టి నేను లలితాదేవి ఫోటోను పెట్టుకొని అమ్మవారికి చక్కగా పసుపు కుంకుమలు గంధములతో బొట్లు అనేటివి పెట్టుకొని సువాసన భరితమైనటువంటి పుష్పాలనైతే నేను అమ్మవారికి పెట్టుకున్నానండి. పూజలో మనము అమ్మవారికి ఇరువైపులా 2 దీపపు కుందులనైతే ఏర్పాటు చేసుకున్నానండి. ఏ పూజకైనా సరే ఇన్ని దీపాలు అన్ని దీపాలు పెట్టాలి అన్న నియమం అయితే లేదండి. మీ శక్తి కొలది మీరు ఎన్ని దీపాలనైనా సరే మీరు పూజలో పెట్టుకోవచ్చు. ఏ పూజకైనా సరే మనం ముందుగా ఆదిదేవుడు విఘ్న నివారకుడు, మనం చేసేటువంటి పూజలో ఎటువంటి తప్పులు లేకుండా విఘ్నాలను హరించే విఘ్న నివారకుడు గణపతిని అయితే మనం పూజించాలండి. మీ దగ్గర గణపతి ఫోటో ఉంటే ఫోటో కానీ లేదు ప్రతిమ ఉంటే ప్రతిమ కానీ మీ దగ్గర ఏదీ లేకపోతే పసుపుతో చిన్న గణపతిని చేసుకొని మీరు పూజలో పెట్టుకోవచ్చండి. ముందుగా అయితే గణపతికి మీరు మీ కనుక షోడశోపచార పూజలు అనేటివి తెలిస్తే పూజలు అనేటివి చేసుకోవచ్చండి. మాకు ఏ మంత్రాలు తెలియవండి అనుకున్న వాళ్ళు గణపతికి పంచోపచార పూజ అనేది చేసుకోవచ్చండి. పంచోపచార పూజ అంటే ఏమీ లేదండి, మనం గణపతికి అక్షింతలు, గంధం, పుష్పం, దీపం, ధూపం, నైవేద్యం వీటిని మనం సమర్పించాలండి. గణపతికి అక్షింతలతో ఓం ఘం గణపతియే నమః అక్షితాన్ సమర్పయామి అని, అలానే శ్రీచందన గంధం సమర్పయామి అని, పుష్పం సమర్పయామి అని, దీపం దర్శయామి అని దీపం చూపించాలి. తర్వాత ధూపాన్ని ఇవ్వాలి అండి. మనం కడ్డీలను ఏదైనా సరే మనం వెలిగించి మనం ధూపాన్ని సమర్పించాలి. నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కనైనా సరే పెడితే సరిపోతుందండి. చివరిగా మనం గణపతికి తాంబూలంగా మన శక్తి కొలది
ఉంటుంది. అరటి పండ్లను కానీ, లేదు నేనైతే ఇక్కడ 2 ఎండు ఖర్జూరముని, తమలపాకులని, అలానే ఒక్కలనైతే నేను తాంబూలంగా సమర్పించానండి. ఖచ్చితంగా మీరు ఈ విధంగా పూజ చేయాలి అంటే అలా ఏం లేదండి. గణపతి దగ్గర మీరు అక్షింతలతో ఓం ఘం ఘం గణపతియే నమః ఈ మంత్రాన్ని మీరు 9 సార్లు కానీ, 108 సార్లు, 51 సార్లు మీరు ఎన్నిసార్లు చెప్పగలరో అన్నిసార్లు మీరు గణపతికి ముందుగా అష్టోత్తర శతనామావళిని అయితే పఠించాలండి. తర్వాత గణపతికి దీపధూప నైవేద్యాలను సమర్పించి చివరిగా నైవేద్యాన్ని అయితే సమర్పించాలండి. ఈ విధంగా అయితే గణపతికి మనము పూజ అనేది చేసుకోవాలండి. ప్రతిరోజు కూడా 9 రోజులు మీరు ఇదే విధమైన పద్ధతిలో పూజ చేసుకోవాలండి. మీరు 9 రోజులు కనుక పూజ చేయలేని వాళ్ళు కనీసం చివరి 5 రోజులలో మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. మీరు చివరి 5 రోజులు కూడా కుదరలేదు అనుకున్న వాళ్ళు లాస్ట్ 3 రోజులు చాలా పవర్ఫుల్ అండి. ఒకవేళ ఈ 3 రోజులు కూడా కుదరలేని వాళ్ళు ఈ నవరాత్రుల్లో ఎప్పుడైనా సరే అండి, ఒక్క రోజైనా సరే మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఈ పూజ ఉదయం చేయాలా, సాయంత్రం చేయాలా అంటే ఒకవేళ ఉదయం పూజ చేయడానికి కుదరకపోతే సాయంత్రం మీరు ప్రదోష సమయంలో మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. ఇప్పుడు గణపతికి పూజ అంతా అయిన తర్వాత మనము సాక్షాత్తు లలితాదేవికి అయితే పూజ చేసుకోవాలండి. నా దగ్గర లలితమ్మ విగ్రహం అయితే ఉందండి. నేను రీసెంట్గా లలితమ్మ విగ్రహం, వెండి విగ్రహం అనేది తీసుకున్నాను. ఖచ్చితంగా విగ్రహానికి పూజ చేయాలి అన్న నియమం అయితే ఏమీ లేదండి. మీ దగ్గర విగ్రహం కనుక ఉంటే పెట్టుకోవచ్చండి. లేదు అంటే మీరు డైరెక్ట్గా మీరు అమ్మవారి చిత్రపటానికే మీరు పూజలు అనేటివి చేసుకోవచ్చండి. ఈ నవరాత్రుల్లో ప్రత్యేకంగా షోడశోపచార పూజలకు ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇస్తారండి. అమ్మవారికి షోడశోపచార పూజలు అనేటివి చాలా ఇష్టమట అండి. కాబట్టి వీలున్నంత వరకు లలితాదేవికి మీరు షోడశోపచార పూజలు అనేటివి మీరు పూజ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడైతే మనకి గూగుల్స్లో అయితే లలితాదేవి షోడశోపచార పూజా విధానం అని టైప్ చేసినా కూడా మనకి పూర్తి మంత్రాలతో సహా ఆడియో రూపంలో కూడా మనకి వస్తుందండి. లేదు అంటే నేను మీకు ఒక చిన్న టిప్ అనేది చెప్తానండి. గూగుల్ ప్లే స్టోర్లో వచ్చేసి మనకి స్తోత్ర నిధి అనే ఒక అప్లికేషన్ ఉందండి. ఆ అప్లికేషన్లో మీరు ఎటువంటి పూజా విధానం, వరలక్ష్మి వ్రతం కానీ, అలానే మంగళగౌరి వ్రతం, సత్యనారాయణ వ్రతం, మీరు ఏ వ్రతం చేయాలి అన్నా సరే, దేవీ నవరాత్రుల పూజల గురించి కూడా ప్రత్యేకంగా మనకి మంత్రాలు అనేటివి సపరేట్గా ఉన్నాయండి. మీకు అందరికీ తెలుగు కనుక వస్తే అందులో మీరు చదువుకోవచ్చండి. లేదు అంటే మీరు ఆడియో రూపంలో కూడా వింటూ కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చు. అమ్మవారికి అయితే నేను నా దగ్గర విగ్రహం ఉంది కాబట్టి అమ్మవారికి నేను వస్త్రధారణ, అలానే పత్తితో వస్త్రం అనేది సమర్పించానండి. నేను ఈ విధంగా అయితే అమ్మవారికి షోడశోపచార పూజ అనేది చేసుకున్నానండి. అమ్మవారికి మనము పూజ అంతా అయిన తర్వాత అష్టోత్తర శతనామావళి మంత్రాలను తప్పకుండా పఠించాలండి. మీకు కనుక అష్టోత్తర శతనామావళి మంత్రాలు తెలియకపోతే నేను మీకు డిస్క్రిప్షన్లో అమ్మవారి అష్టోత్తరాలన్నీ ఇస్తానండి. లేదు అంటే మీకు తర్వాతి వీడియోలో నేను అమ్మవారి అష్టోత్తర శతనామావళి మంత్రాలను అయితే నేను మీ అందరికీ వీడియో రూపంలో అందిస్తాను. ఆ వీడియోని ఆడియో రూపంలో పెట్టుకొని కూడా పూజ అనేది చేసుకోవచ్చండి. అమ్మవారికి మీరు ప్రత్యేకంగా ఈ నవరాత్రుల్లో కుంకుమతో పూజ అనేది ఎక్కువగా చేయండి. ఎందుకంటే అమ్మవారు నిండు ముత్తైదు కాబట్టి అమ్మవారికి కుంకుమ పూజ అంటే చాలా ఇష్టం అండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కుంకుమ పూజ అనేది చేసుకోవచ్చండి. మీ అందరికీ వెంటనే ఒక సందేహం అనేది వస్తుందండి. వితంతువులు కుంకుమ పూజ చేసుకోవచ్చా అంటే వితంతువులు అయితే పూజ అనేది చేసుకోకూడదండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు కనుక ఉంటే వాళ్ళ దగ్గర కానీ, లేదా మీ ఇంటి కోడళ్ళు కూతుర్ల దగ్గర ఉంటే మీరు కుంకుమ పూజ అనేది చేసుకోవచ్చండి. లేదు అంటే మీరు పుష్పాలతో మీరు నార్మల్గా అమ్మవారికి అష్టోత్తర శతనామావళి పూజనైతే పఠించవచ్చండి. నేనైతే ఇక్కడ పూజలో అష్టోత్తర శతనామావళి మంత్రాలను అయితే పఠించి కుంకుమ పూజ అనేది చేసుకున్నానండి. కుంకుమ పూజ అంతా అయిన తర్వాత అమ్మవారికి నేను ఇవి చాలా శక్తివంతమైన రోజులు కదా, సాక్షాత్తు అమ్మలగన్న అమ్మ లలితా పరాభట్టారికనే కదండి. ఆ అమ్మవారికి నేను ప్రత్యేకంగా మణిద్వీప వర్ణన 32 మంత్రాలను నేను పఠించి నా దగ్గర ఉన్నటువంటి పుష్పాలతో అమ్మవారికి పూజ అనేది చేసుకున్నానండి. ఈ 9 రోజులలో మీరు ఏ రోజైనా సరే మీకు కుదిరితే మణిద్వీప వర్ణన పూజ అనేది చేయడానికి నేనైతే చాలా నమ్మకంతో చెప్తున్నానండి. మనకి ఈ నవరాత్రులు పూజ చేయడానికి అవి ఇవి లేవండి, మేము నవరాత్రులు పూజ చేయలేము అన్న సందేహం అలాంటి ఏవి పెట్టుకోకండి. మీ దగ్గర ఉన్నటివి, మీ దగ్గర అందుబాటులో ఏవి ఉంటే వాటితో మీరు నైవేద్యం కూడా మీరు పెట్టలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా మీరు చిన్న బెల్లం ముక్కనైనా సరే నైవేద్యంగా పెట్టవచ్చండి. మీ శక్తి కొలది మీరు పూజనైతే చేసుకోవచ్చండి. అమ్మకు మనం పూజ చేయడానికి నిండు భక్తితో మనం పూజ చేస్తే ఆ తల్లి మన పూజను తప్పకుండా
తప్పకుండా స్వీకరిస్తుందండి. ఈ విధమైన పద్ధతిలో మీరు ఈ 9 రోజులు పూజలు అనేటివి చేసుకోండి. తప్పకుండా మీరు అమ్మ అనుగ్రహం అనేది మీ అందరికీ, మీ కుటుంబానికి, ప్రతి ఒక్కరికి లభిస్తుందండి. నేను ఈ సంవత్సరం లలితాదేవి నవరాత్రులు అనేటివి ప్రారంభించాలి అని అనుకుంటున్నాను. నేను అమ్మవారు నాకు ఆ ధైర్యాన్ని కనుక తప్పకుండా ప్రసాదిస్తే నేను ప్రతిరోజు కూడా మీ అందరికీ అమ్మవారి వీడియోస్ అన్నీ కూడా నేను మీకు కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తానండి. అలానే వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మీద మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్ చేయండి. ఈ దేవీ నవరాత్రుల పూజలో సహజంగా వచ్చే ధర్మ సందేహాలు వీడియో అనేది నేను మీకు తర్వాతి వీడియోలో అందిస్తానండి. ఇదండి ఈ వీడియోలో దేవీ నవరాత్రి పూజలో చాలా తేలికైన పద్ధతిలో పూజ అనేది ఏ విధంగా చేయాలో తెలియచేశాను కదా అండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటానండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.